హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతుంది సూపర్ స్టార్ 'మహేష్ బాబు' గారి 'అతడు' మూవీ గురించి. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తెరకెక్కించిన ఈ సినిమాలో 'త్రిష' గారు హీరోయిన్‌గా నటించారు. అంతకుముందు 'నువ్వే నువ్వే' సినిమా ద్వారా త్రివిక్రమ్ గారు దర్శకుడిగా మెగా పవన్ పట్టి ఫస్ట్ మూవీతోనే మంచి విజయం అందుకున్నారు. దాని అనంతరం 'అతడు' తెరకెక్కటం, ఇక అప్పట్లో 2006లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఆగస్టులో మహేష్ బాబు గారి బర్త్‌డే కానుకగా రిలీజ్ అయిన 'అతడు' అతిపెద్ద సంచలన ప్రభంజనం అయితే సృష్టించింది. ప్రముఖ నటుడు, సీనియర్ నటుడైనటువంటి మురళీమోహన్ గారు శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్ సంస్థపై ఈ సినిమాని నిర్మించడం జరిగింది. నాజర్ గారు ఈ సినిమాలో మహేష్ బాబు గారు తాతయ్య పాత్ర చేయగా, ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ గారు విలన్‌గా నటించారు. ఇక 'అతడు' సినిమా ఆడియో కూడా అప్పట్లో ఒక పెద్ద సెన్సేషనే. మణిశర్మ గారు 6 ఆణిముత్యాల లాంటి అద్భుతమైనటువంటి సాంగ్స్‌ని అందించారు. కేవలం యువత మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా 'అతడు' సాంగ్స్ ఇప్పటికీ కూడా ఎంతో ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా 'అతడు' సినిమా, ఇక ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్పాలా. అప్పట్లో 'అతడు' సినిమా క్లైమాక్స్‌కి సంబంధించి ఒక చర్చిలో అయితే చిత్రీకరించారు. దానికోసం కొన్ని స్పెషల్ కెమెరాస్‌నయితే మనకి తీసుకురావటం జరిగింది టాలీవుడ్‌కి. అంతకుముందు 'షారుఖ్ ఖాన్' గారు నటించిన 'డాన్' అనుకుంటా. 'డాన్' సినిమా తర్వాత ఆ స్థాయిలో ఈ సినిమాకి ప్రత్యేకమైనటువంటి క్లైమాక్స్ కోసం కెమెరాలు వాడారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు గారు స్టన్నింగ్ సటిల్ పెర్ఫార్మెన్స్ అందరిని మంత్రముగ్ధులనైతే చేస్తుంది. చాలా లిమిటెడ్‌గా ఉన్నప్పటికీ కూడా కొన్ని యాక్షన్ సీన్స్‌లో మహేష్ బాబు గారు కనబరిచేటువంటి నటనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పక తప్పదు. ముఖ్యంగా ఇందులో వచ్చేటువంటి పొలం ఫైట్ గాని, గుడి దగ్గర ఫైట్ గాని, క్లైమాక్స్ ఇందాక మనం చెప్పుకున్నటువంటి చర్చి ఫైట్ గాని 3 కూడా అద్భుతంగా ఉంటాయి. ఇక ఈ సినిమా ఒక కిల్లర్ నేపథ్యంలో సాగటం, ఇక పార్థు అనేటువంటి పాత్ర అలియాస్ నందుగా మహేష్ బాబు గారి క్యారెక్టర్ 'నభూతో న భవిష్యతి' అనే రేంజ్‌లో రాసుకున్నారు త్రివిక్రమ్. ఇక 'అతడు' సినిమాలోని సాంగ్స్‌లో 'అదరక బదులే చెప్పేటి' అనేటువంటి టైటిల్ సాంగ్ ఇప్పటికీ కూడా యువతను విశేషంగా ఊపేస్తూ ఉంటదంటే, ఆ సాంగ్‌కున్నటువంటి క్రేజ్ ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. విశ్వ గారు రచించి ఆలపించినటువంటి ఈ సాంగ్ అప్పట్లో అతి పెద్ద సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. ఆ విధంగా 'అతడు' ఆడియో కూడా ఒక పెద్ద సంచలనం అని చెప్పక తప్పదు. అయితే ఈ సినిమా రిలీజ్ అనంతరం చాలా వరకు కూడా చాలా ఏరియాల్లో ఏటీఆర్ ఓపెనింగ్స్ అయితే పెట్టింది. ఇక ఈ సినిమాకి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా ఎఫర్ట్స్ పెట్టారని చెప్పాలి. ఆయన డైలాగ్ టైమింగ్ గాని, దానిని మహేష్ బాబు గారు స్క్రీన్‌పై పలికించడం గాని, యాక్షన్ సీన్స్ కానీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సన్నివేశాలు గాని, ముఖ్యంగా బ్రహ్మానందం గారి కామెడీ సీన్స్ గాని, అలాగే ఎమోషనల్ సన్నివేశాలు కూడా మన హృదయాన్ని ఎంతో తాకుతాయి. ఇక మహేష్ బాబు గారు, త్రిష గారి జోడీ స్క్రీన్‌పై అత్యద్భుతంగా ఉంటుంది. అతడు కొన్ని సెంటర్స్‌లో అయితే సిల్వర్ జూబ్లీ కూడా జరుపుకుంది. అప్పట్లో హైదరాబాద్‌లో 'అతడు' సినిమా సిల్వర్ జూబ్లీ వేడుకకి త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పాటు 'అతడు' టీమ్ అంతా కూడా ఎంతో గ్రాండ్‌గా అయితే నిర్వహించింది. ఇప్పటికీ కూడా 'అతడు' థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి అటు ప్రభంజనం సృష్టించడంతో పాటు టీవీ ఛానల్స్‌లో కూడా మంచి టీఆర్పీ రేటింగ్స్ అయితే సంపాదించుకుంటూ ఉంటుంది. ఇటీవల ఈ సినిమా ఒక అతిపెద్ద రికార్డును కూడా నమోదు చేసింది. అత్యధిక సార్లు ప్రదర్శితమైనటువంటి సినిమాల్లో నాకు తెలిసి ఇండియాలోనో మరి వరల్డ్ వైనో కరెక్ట్‌గా గుర్తులేదండి. టాప్ 2 సినిమాగా, అంటే 1500 సార్లకు పైగా ప్రదర్శితమైనప్పటికీ కూడా బెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ అందుకున్నటువంటి సినిమాగా 'అతడు' అయితే నిలిచింది. ఆ విధంగా ఈ 'అతడు' ఒక బిగ్గెస్ట్ కల్ట్ క్లాసిక్ ఎంటర్‌టైనర్ ఇన్ టాలీవుడ్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. ఇక ఈ సినిమాలో నాజర్ గారు, సోనూ సూద్ గారు, ఇక కీలకమైన పాత్రలు చేసిన బ్రహ్మానందం గారు, అలానే హేమ గారు, సినిమాకి టర్నింగ్ పాయింట్ అయినటువంటి రాజీవ్ కనకాల గారు, నెగెటివ్ పాత్ర చేసిన కోట శ్రీనివాసరావు గారు, షాయాజీ షిండే గారు, అజయ్ గారు, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా మనకి మనసులో బలంగా నాటుకుపోయి ఉంటుంది. ఆ విధంగా 'అతడు' టాలీవుడ్‌కి వన్ ఆఫ్ ద రిఫరెన్స్ బుక్ అని చెప్పాలి. అటు మహేష్ బాబు గారి స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్, ఇటు మణిశర్మ గారి అత్యద్భుతమైనటువంటి సాంగ్స్, గ్రాండియర్ విజువల్స్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి అద్భుతమైనటువంటి టేకింగ్ వెరసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'అతడు'గా మనందరి ముందుకు వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.